సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతుంటాడు మనకి ఫ్రాక్షన్స్ లో. అందుకే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో చూపించమంటుండో అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో చూపించమంటుండో. మనం చూద్దాం మరి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎలా వస్తే మనకి అసెండింగ్ వస్తుంది, ఎలా చేస్తే డిసెండింగ్ వస్తుంది చూద్దాం. సో మరి ఇట్లా ఇచ్చింది మనకి. కొందరు ఏంటంటే తెలుగు ఏం చేస్తారంటే పాయింట్స్ లో అనుకోండి దాన్ని అసెండింగ్ గా డిసెండింగ్ అని చూస్తుంటారు. అంతా చేసుకుంటూ పోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందరు ఏం చేస్తారంటే 9/11 ఉంటుంది, ఇట్లా చేస్తా ఉంటారు. ఇంకా 11 into 9 అని చెప్పేసి ఇక్కడ పాయింట్ ఉంటుంది 0, 11 8 జా 88, 2 మిగులుతుంది, మళ్ళీ 0 పెడతారు, 11 1 జా 11, ఇక్కడ 9 వస్తుంది, మళ్ళీ 0 పెడతారు, మళ్ళీ ఇట్లా అంటే ఇలా వేసుకుంటూ పోతాడు. ఇది 0.818 అనుకుంటాడు, రైట్. దీన్ని ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఉంది మళ్ళీ 7 8 అంటే 8 ఇక్కడ 7, సో ఇలా వేస్తుంటాడు. అప్పుడు పాయింట్ ఉంటుంది మళ్ళీ, రైట్. ఇక్కడ 0 పెట్టుకుంటాడు. 8 అంటే ఇక్కడ చూడాలి ఇక మరి 8 కదా, 8 8 64, రైట్. ఇక్కడ 6 ఉంటుంది, మళ్ళీ 0 ఉంటుంది, 8 7 జా 56, రైట్. ఆల్రెడీ దీనికంటే ఒకటి పెరిగింది అలా 7, 0.87 ఉంది, ఇక్కడ 0.818 ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతా ఉంటే మనకి ఇక్కడ పెరిగింది అంటే ఇది పెద్దది అని చెప్పేసి ఫిక్స్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ 5.7 ఉంది, సో 7 5 అని చెప్పేస్తాం. 0.0 7 7 జా 49, నెక్స్ట్ 1 ఉంటుంది, 0 ఉంటుంది, 7 1 జా 7 అంటే ఆల్రెడీ ఇది 71. అది చివరిది, ఇది ఫస్ట్ అని చెప్పి ఫిక్స్ అవుతాం, ఇది సెకండ్, అది థర్డ్. అంటే ఇలా చేసుకుంటూ పోతా ఉంటాం అనమాట. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఏది వచ్చింది 7/8, నెక్స్ట్ వచ్చేసింది 9/11, నెక్స్ట్ 5/7. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ అనుకుంటాం, రైట్. సో రైట్ 7/8 9/11 5/7 ఇలా అంటారు. ఎందుకంటే ఇది 8.87 వచ్చింది, ఇది 81 వచ్చింది, అది ఇంకా 71 వచ్చింది. సో మరి ప్రతి ఒక్కటి ఇలా చేయడానికి కుదరదు కదండి. అంటే మనకి ఇప్పుడు సింపుల్ గా ఇలా ఇచ్చింది కాబట్టి మనం చేస్తాం, కానీ వేరే విధంగా ఇస్తే చేయలేము అన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19/11 సంథింగ్ పెద్ద పెద్దగా ఇచ్చితే, లేదంటే ఇక్కడ 23/11 సంథింగ్ ఇస్తే మనం చేయలేము. మరి ఎలా చేయాలి అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతుందో ఫస్ట్ దీన్ని ఇంటూ చేయాలన్నమాట. సో ఇలా, రైట్. 8 9 జా ఎంత, సో 72, నెక్స్ట్ 11 7 జా 77. అప్పుడు ఏం చేయాలంటే ఇది దీనికంటే పెద్దది, సో ఫస్ట్ రాస్తాం. ఎందుకంటే 72 కంటే 77 పెద్దది కదా, సో ఇది ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ మరి దీనికంటే ఇది పెద్దదా చూసుకోవాలి, ఎందుకంటే ఇది ముందు వస్తానికి ఇది పెద్దదా కాదా చూసుకోవాలి కదా. సో అప్పుడు 8 5 జా 40, 7 7 జా 49 అంటే దీనికంటే కూడా ఇది పెద్దది, అంటే దీనికంటే ముందే ఉంటుంది, దీనికంటే ముందే ఉంటుంది, రైట్. అప్పుడు ముందు రాసిన దీంతో సంబంధం లేదు ఇంకా మనకి, అంటే ఒక స్టెప్ అనేది ఇక్కడ ఎగిరిపోయింది మనకి. సో 7/8 అనేది పోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంకా 9/11 5/7. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 7 జా 63, నెక్స్ట్ 11 5 జా 55 అంటే దీనికంటే పెద్దదని అర్థమైంది కదా. అప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు 63 అనేది పెద్దది 55 కంటే, సో ఇది పెద్దది 9/11. ఇంకా మిగిలింది ఏముంది 5/7. సో ఇలా అంటే 7/8 9/11 5/7 చూడండి ఎంత ఈజీ అయిపోయింది, రైట్. సో ఇలా చేస్తే ఈజీ అనమాట. మరి ఇదేంటిది తగ్గుతూ వస్తుంది, అంటే ఇది పెద్దది ఇది చిన్నది ఇంకా చిన్నది, అంటే డిసెండింగ్ ఆర్డర్ రైట్. డిసెండింగ్ తగ్గితే పెద్ద నుంచి చిన్న పోతే డిసెండింగ్, చిన్న నుంచి పెద్ద పోతే అసెండింగ్ అనమాట, రైట్. మరి అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి ఏమైంది అప్పుడు ఇది 5/7 9/11 and 7/8 is ascending order. సో ఇలా అన్నమాట, రైట్. ఇలా చేయాలన్నమాట, ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8/7 8/9 ఉంది, నెక్స్ట్ వచ్చేసి 4/3 ఉంది, నెక్స్ట్ వచ్చేసి 2/7 ఉంది, రైట్. 2/7 ఉండదు, ఒక నిమిషం, రైట్. 2/7 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది 3/4. సో ఇలా ఇస్తాడండి. మరి దీంట్లో ఏది పెద్దదో కనుక్కోవాలి. సింపుల్ గా చూడండి, ఇప్పుడు మనకి 4 8 జా 32, 9 3 జా 27 అంటే ఇది పెద్దదా తెలిసిపోయింది 8/9. మరి ఇది పెద్దదా తెలిసినప్పుడు దీనికంటే ఇది పెద్దదా కాదా చూసుకోవాలి. సో 7 8 జా 56, 9 2 జా అంటే 9 2 జా 18 అంటే ఇదే పెద్దది. సో 8/9 ఇదే పెద్దది, తెలిసింది మనకి పెద్దదని. నెక్స్ట్ 3/4 ఉంది, ఇందులో ఏది పెద్దది 7 3 జా 21, 4 2 జా 16. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇదే పెద్దది, సో 3/4. నెక్స్ట్ వచ్చేసి 2/7. సో ఇలా అన్నమాట, ఇలా అమర్చుకోవాలి మనం, రైట్. సో మనకి
ఎప్పుడైనా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పేసి అన్నప్పుడు కూడా సో ఇట్లానే అన్నమాట. ఇందులో ఏది పెద్దది అని అంటాడు, ది గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాడు. అప్పుడు దీంట్లో ఏది పెద్దది అంటే ఏం చేస్తాం, 7/8 చెప్తాం. మరి దీంట్లో ఏది పెద్దది అంటే ఇది చెప్తాం. ఓకే, గ్రేటెస్ట్ వాల్యూ లేదా స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాడు. ఫైండ్ ది స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాడు. ఫైండ్ ది గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటాడు. సో ఏ విధంగా అడిగినా పర్లేదు. ఇంకా ఫాలోయింగ్ సెట్స్ అసెండింగ్ ఆర్డర్ అంటాడు, ఫాలోయింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాడు, సెట్ చేయమంటుంటాడు అనమాట. రైట్, సో ఏదైనా ఇదే ప్రాసెస్ అండి. ఏం చేయాలి, మనకి ఇచ్చింది ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి చూస్తారంటే చూడండి, ఓకే చెప్పాల్సిన అవసరం లేదు, వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో 9/11 7/8 అంటే దీనింటి ఇది చేస్తాం, దీనింటి ఇది చేస్తాం, దీంట్లో ఏది పెద్ద అయితే అది ఫస్ట్ రాస్తాం, దీంట్లో ఏది పెద్ద అయితే అది ఫస్ట్ రాస్తాం. ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి చూస్తాం, ఎందుకంటే ఈ రెండింటిలో ఇది పెద్దదా అది పెద్దదా. ఓకే, ఒకవేళ ఇది కాకుండా ఇది పెద్దదైంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దదైనా మళ్ళీ ఇది పెద్దదైతే ఆటోమేటిక్ గా మళ్ళీ దీనికంటే ఇది పెద్దదా కాదో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్మాల్ వాల్యూ బిగ్ వాల్యూ, అదే గ్రేటెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ అని అడుగుతుంటాడు. మనకి ఇట్లా ఇచ్చినప్పుడు అంటే మనకి మెంబర్స్ లో కానీ డెసిమల్స్ లో కానీ భిన్నాల్లో ఫ్రాక్షన్స్ లో కానీ ఇట్లా అడుగుతుంటాడు అనమాట. మరి ఎలా చేయాలి, ఎలా చేస్తామని చెప్పేసి అనుకుంటాం. మామూలుగా ఇలా అయితే ఈజీగా చెప్తాం. ఏమంటాం అంటే ఇక్కడ ఏది స్మాల్ వాల్యూ అంటే స్మాల్ వాల్యూ అంటే ఏది ఉంటుంది, ఇందులో చిన్నది ఇంకా మైనస్ ఉంది కాబట్టి ఇది చిన్నది ఉంటుంది. బిగ్ వాల్యూ దీంట్లో ఏది పెడుతుందంటే 25 బిగ్ వాల్యూ. రైట్, ఓకే. నెక్స్ట్ -5 -5.5 -6.2 -1.3. ఈ నెంబర్స్ లో చూసుకున్నట్లయితే మనకి స్మాల్ వాల్యూ ఏముందంటే ఇంకా ఇక్కడ -5.5 -6.1 అంటే -5 ఇస్ స్మాల్ వాల్యూ అండ్ -7.3 ఇస్ బిగ్ వాల్యూ. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, ఇదేనా అని అనుకోకండి, చూడండి. అందుకే గమనించాలన్నమాట, ఇక్కడ ఏది పెద్దది ఏది చిన్నది అంటే -7.5 ఇస్ స్మాల్ వాల్యూ, ఎందుకంటే అక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి. సో అప్పుడు ఏమైతుంది, -7.5 ఇక్కడ -5. రైట్, గమనించండి. అందుకే ప్రతిదీ గమనించాలండి. అందుకే ఇట్లాంటివి చూసుకోండి. ఎందుకు రాసిందంటే పాయింట్ అనేది మనకి కవర్ కావాలి. రైట్, -7.3 సారీ 7.3 ఇస్ స్మాల్ వాల్యూ, ఎందుకంటే -5 కంటే -7.3 అనేది చిన్నది. ఓకేనా, రైట్. 1/2 2/3. మరి ఇక్కడ దీంట్లో ఏది పెద్దది ఏది చిన్నది, 1.2 అంటే 0.5 మనకు తెలుసు, ఇది 3.2 అంటే 0.6. రైట్, 2/3 అంటే ఎంత 0.6. రైట్, అవునా కదా, చూడండి. ఎందుకంటే మనకు తెలుసు 2/3 అంటే మనకు తెలుసు 3 ఏం చేస్తాం 2 ఏం చేస్తాం 3 తోటి చేస్తాం, 0.2 అంటే 6 18, మళ్ళీ ఏమొస్తుంది 2 వస్తుంది, మళ్ళీ 6 18 3.6 బాగా వస్తుంది. రైట్, ఇదంతా మనకు తెలిసిందే ఆల్రెడీ. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏది పెద్దది ఇచ్చిందంటే 0.5 ఇస్ స్మాల్ వాల్యూ అండ్ అంటే 1/2 ఇస్ స్మాల్ వాల్యూ, సారీ 1/2 ఇస్ స్మాల్ వాల్యూ. నెక్స్ట్ 2/3 ఇస్ బిగ్ వాల్యూ, ఎందుకంటే 0.5 వస్తుంది 0.6 అది వచ్చింది. అదే మైనస్ ఉంటే అది వేరు ఉండేది. 2/3 into 5/11. మరి దీంట్లో ఏం పెద్ద అంటే మనకు తెలుసు, ఇదంటే చెప్పిన పాయింట్లలో తెలుసు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, 11 2 ఎంత 22, 3 5 15. మరి 22 పెద్దదా 15 పెద్దదా? రైట్, అవునా కదా, 22 పెద్దదా 15 పెద్దదా అంటే ఇదే పెద్దది. మరి 2/3 ఇంకా 5/11 ఉందంటే అది కాదండి. సో 2/3 ఇస్ బిగ్ వాల్యూ, 5/11 is a small value. Right, 5/11 is a small value, 2/3 is a big value. సో ఇలా అన్నమాట. మరి దీంట్లో 3 ఉన్నాయి. మరి 3 దాంట్లో ఏది బిగ్ ఏది స్మాల్ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, 4 2 8 5 3 ఎంత 15. మరి ఇది పెద్దదని తెలిసింది. మరి ఇది పెద్దదని తెలిసినప్పుడు మరి దీనికి చూడాలి మళ్ళీ 9 3 27, 4 5 20. అప్పుడు ఇది కూడా పెద్దది మళ్ళీ. సో 3/4 is a big value. Right, 3/4 is a big value. మేము బిగ్ తెలిసింది, స్మాల్ అయినా తెలవాలంటే మరి ఈ రెండింటిని కంపేర్ చేయాలి. రైట్, మరి 5/9 అండ్ 2/5, 5/9 అండ్ 2/5. మరి 5/9 అండ్ 2/5 లో 9 2 18, 5 5 25, 5 5 25. రైట్, 5 5 25 అంటే మనకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు 2/5 ఇస్ స్మాల్ వాల్యూ అని తెలుస్తుంది. అర్థం కావట్లేదు కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2/5 ఇక్కడ 5/9, ఎందుకంటే 3/4 అనేది బిగ్ అంటే రెండింటికంటే పెద్ద అని తెలిసింది. మరి దీంట్లో ఏది చిన్నదో తెలియాలి మనకి. రైట్, 9 2 18, 5 5 25 అంటే ఇది పెద్దది ఇది చిన్నది. సో 2/5 ఇస్ స్మాల్ వాల్యూ. రైట్, 2/5 ఇస్ స్మాల్ వాల్యూ. సో ఇలా చేయాలండి. అంటే ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని అడుగుతుంటారు. అంటే గ్రేటెస్ట్ వాల్యూ ఏది స్మాలెస్ట్ వాల్యూ ఏది అంటాడు. దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయమంటాడు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటాడు. సో ఎలా ఇచ్చినా మనం మీకు నచ్చినవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీరు నచ్చినవి ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ ఇస్ మ్యాథ్స్. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మ్యాథ్స్ మనకు వస్తుంది. ఓకేనా, రైట్, మరి నెక్స్ట్ వెళ్దాం. ఓకే.